హైదరాబాద్ మధురానగర్లో దారుణం జరిగింది. చిట్టి డబ్బుల విషయంలో తలెత్తిన గొడవలో ఓ మహిళ వేలును చిట్టీల వ్యాపారస్తుడు కొరికేశాడు. జవహర్ నగర్కి చెందిన సుజిత ఇంటి పెంట్ హౌస్లో 3 ఏళ్ల నుంచి మమత అనే ఆవిడ అద్దెకుంటున్నారు. చిట్టీల వ్యాపారం చేసే మమతకు సుజిత 30,000 చిట్టి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఇటీవలే ఆమె ఇల్లు ఖాళీ చేసి వెళ్ళింది. చిట్టి డబ్బులు వసూలు చేసుకునేందుకు సుజిత ఇంటికి వెళ్ళిన మమత, ఆమె భర్త హేమంత్ ఇద్దరు వచ్చారు. ఆ సమయంలో జరిగిన ఘర్షణలో మమత చేతి వేలును హేమంత్ కొరికేశాడు. ఊడిపోయిన వేలును పట్టుకుని బాధితురాలు హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ అతికించలేమని వైద్యులు తేల్చి చెప్పారు. నిందితుడు హేమంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మధురానగర్లో దారుణం చోటు చేసుకుంది. చిట్టి డబ్బుల విషయంలో తలెత్తిన గొడవలో ఓ మహిళ వేలును ఒక వ్యక్తి చిట్టీల వ్యాపారస్తుడు కొరికేసిన ఘటన జవహర్ నగర్కి చెందిన సుజిత ఇంటి పెంట్ హౌస్లో 3 ఏళ్ల నుంచి అద్దెకుంటున్నారు మమత అనే మహిళ. చిట్టీల వ్యాపారం చేసే ఆమెకు సుజిత 30,000 చిట్టి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఇటీవలే మమత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారు. చిట్టి డబ్బుల వసూలు చేసుకునేందుకు ఆమె ఇంటికి మమత, ఆమె భర్త హేమంత్ వచ్చారు. ఆ సమయంలో జరిగిన ఘర్షణలో ఆమె చేతి వేలును హేమంత్ కొరికేశాడు. ఊడిపోయిన వేలును పట్టుకుని బాధితురాలు హాస్పిటల్కి వెళ్ళారు. అది అతికించలేమని వైద్యులు తేల్చి చెప్పారు. నిందితుడు హేమంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు.